కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాల కోసం మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు 11,000 ఎకరాలను కొనడంపై మండిపడ్డారు. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నిర్ణయంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఎవరి సొమ్మని ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ సైతం భూములను దోచుకుందని, కాంగ్రెస్ కు పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ దోచుకుంటుందని చెప్పారు. 11 ఎకరాల స్థలాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎంత గంటలు తిరిగంటే 40 కోట్ల రూపాయలు కంటే కోకాపేటలో దీనికి ప్రభుత్వం చెల్లించింది ఎంత అంటే, బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది ఎంత అంటే 40 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్టు ఈ ఉత్తర్వు వచ్చింది. దీని మీదనే మంత్రి ప్రెస్ లో చెప్పలే, చర్చ జరిగింది. దీనికోసమే క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు. దీనికోసమే 40 కోట్ల రూపాయలు ఈ 11 ఎకరాలకు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ చెల్లించారు. కానీ హెచ్ఎండిఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. హెచ్ఎండిఏ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదే కోకాపేట ప్రాంతంలో స్థలాలను అమ్మడానికి, ప్రభుత్వ స్థలాలను, వాళ్ళ ఆధునిక స్థలాలను, వాళ్ళ కట్టేసిన స్థలాన్ని అమ్మడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. కదా పేపర్లో వచ్చింది, పత్రికలో వచ్చింది. వేల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి 11 ఎకరాల స్థలాన్ని 239, 240 సర్వే నెంబర్ లో కోకాపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలాన్ని, విలువైన స్థలాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ పేరు. ఇది భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి దరఖాస్తు అనుకుంటే భారత రాష్ట్ర సమితి పేరు మీద 11 ఎకరాల స్థలాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎంత గంటలు తిరిగి